ఇప్పుడు ఈ స్వామీజీ చెప్పిన పూర్వ ఋషి చెప్పిన ఒకటి చెప్పారు, ఇదంతా కూడా పరిపూర్ణ స్వరూపంగా పూర్ణ పదార్థమే. అదే బ్రహ్మ పదార్థం, అదే పరమాత్మ పదార్థం, అదే ఆత్మ పదార్థం అని. అదే అంటే పరిపూర్ణ భావన కలగాలి. పరిపూర్ణ భావన నువ్వు కొత్తగా అనుకుంటగలుగుతుందా, సహజంగా ఉందా, దానికి అనుభవం ఉందా అనేది తీసుకోవాలిగా. ఆకాశం సహజంగా పరిపూర్ణంగా ఉందా, వ్యాపకత్వంతో ఉన్నదా, ఈ సమస్య అందరికీ వచ్చింది. అసలు ఆకాశాన్ని కూడా పదార్థంగా తీయకుండా పంచభూతాల్లో 4 భూతాలే, వాయు కణాలు, అగ్ని కణాలు, జల కణాలు, మట్టి అంటే పృథివీ కణాలు. ఈ 4 కణాలు ఇవ్వని ఆకాశం పదార్థం కింద కాదు అంటారు. కానీ అవకాశం ఏమీ లేని శూన్య స్థితి అంటారు. అంటే ఏమి లేని శూన్య స్థితిలోంచి ఈ అణువులు ఎలా వచ్చినాయి? అణువుల సముదాయం అంతా కూడా అనేక ఆకారాలతో ఏ విధంగా నిర్మాణం అయినాయి? వాటికి అవి అయినాయా? వాటి సృష్టికర్తున్నాడా? లేకపోతే నువ్వు వల్ల అయినా? ప్రకృతి తన ఏంటంటే గ్రహించి గుర్తించి తెలిసే లక్ష్యంతో ఉన్న తెలివితో అవ్వాలి. అది తనకే కాదు ఉంది, తనకు తెలివి లేకుండా ప్రశ్నించలేదు. అవతలాడు తెలివి ఉందనుకుంటే నువ్వు ముడిచిలో ఉంటే నువ్వు వాడు చెప్పింది తెలుసుకోలేవు కదా. అంటే తెలివి లక్షణం ఉంటే స్పృహ, స్పృహ అంటే అవేర్నెస్, కాన్షియస్, ఎరుక, సహజ జ్ఞానం, సహజ గమనిక, సహజ సాక్షి లక్షణం, సహజ భావం, సహజ శబ్దం. ఈ లక్షణాలన్నీ సమృద్ధిగా సహజంగా స్వతసిద్ధంగా అందరికీ ఉన్నాయి. అట్లా ఉండటమే సహజమని స్వతసిద్ధంగా సొంతంగా అనుభవ సిద్ధంగా స్వామి అంటే స్వామిలో ఉన్నది ఉన్నట్లుగా వేసి ఉంటే తెలుసుకుంటా, గుర్తించడా, గమనించట. అయితే తెలుసుకుంటా, గమనించడా, గుర్తించటం అనేది కూడా తనకు తానే స్వయం తెలివితోనే, స్వయం జ్ఞానంతోనే, స్వయం గమనికతోనే, స్వయం స్మృతితోనే, స్వయం శబ్దంతోనే, ధ్వనితోనే, స్వయంగా స్వయం భావంతోనే అన్ని స్వయంతో, స్వయం అస్తిత్వంతో. అస్థి అంటే ఉనికి, అస్థి అంటే ఉండుట, అస్థి అంటే ఉనికి, ఉనికితో అంటే సత్ పదార్థంగా, స్వయం చైతన్యంతో చిత్ పదార్థంగా అంటే అనుభవ పదార్థంగా, తెలివి పదార్థంగా, స్వయం ఆనంద పదార్థంగా, సహజానందంతో, స్వయం మౌనంతో, స్వయం పరిపూర్ణంగా ఉన్నది అని స్వయం చైతన్యంతో, స్వయం తెలుగుతోనే గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా సహజమే అని ఊరక ఉండు అని సులభంగా, సహజంగా, తిన్నగా, సూటిగా, స్పష్టంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్వతసిద్ధంగా ఉన్నదని, మరలా కొత్తగా అవగాహన చేసుకుంటాం అనే ప్రసక్తే లేదని, కొత్తగా ప్రయత్న కొత్తగా అనుభూతిలో ఉన్నదాన్ని కానీ లేదు అంటాం కానీ కుదరదు. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదని గ్రహించి గుర్తించి ఊరక ఉండటమే. మనకు సంతోషం ఉంది సహజానందంగా, స్వేచ్ఛ ఉంది సహజంగా ఎటు ప్రయత్నం ఉన్నా లేకపోయినప్పటికీ ఎవరికొవరే సహజంగా గుర్తించి గమనించి ఊరక ఉండవచ్చు కదా. ఏదైనా తన శబ్దం, తన కదలిక, తన ధ్వని, తన దృష్టి, తన గమనిక, తన జ్ఞానం, తన స్వయం జ్ఞానం, తన శృతి, తన స్వయం శృతి, తన ధర్మం, స్వయం గుణం, స్వయం లక్షణం తను తాను అనుభవించుట. అంటే తను తాను అనుభవించడానికి సహజంగా తను తాను అనుభవించడానికి వేరొక శబ్దం కానీ, ధ్వని కానీ, కదలిక కానీ, భావం కానీ, ఆలోచన కానీ, తలంపు కానీ, సంకల్పం కానీ, మన్నం కానీ వేరుగా రెండవది ఒకటి లేదు, రెండవది లేదు, పరిపూర్ణంగా ఉండాలి. ఒకటి కాంతి రెండవది అవ్వచ్చు, రెండు కాంతి ఒకటి ఉంది, ఒకటి రెండు కాంతి ఏమవుతుంది? పరిపూర్ణం ఇది తీరాలి. దానికి వ్యాపకత లక్షణం లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఉంది. పరిపూర్ణంగా ఉనికి, పరిపూర్ణంగా అనుభూతి, పరిపూర్ణంగా ఆనందం, పరిపూర్ణంగా మౌనం, పరిపూర్ణ స్వేచ్ఛతో సహజంగా ఉండుతాను. ఉన్నది ఉన్నట్లుగాను అట్లా ఉండటమే స్వతసిద్ధమని ఊరక గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా మాత్రమే స్వాములని నేరుగా, స్పష్టంగా, సరళంగా, స్పష్టంగా, తిన్నగా వేరే అభిప్రాయాలు, వ్యక్తిగతం, సమిష్టి అభిప్రాయాలు, లోక ధర్మాలు, మానవ ధర్మాలు అన్న ప్రసక్తి ఉన్నా లేకపోయినప్పటికీ, అన్ని ధర్మాలు ఉన్నప్పటికీ, ఎవరు అన్ని విధాలుగా ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ భక్తి కర్మ యోగ జ్ఞానాల ద్వారా కానీ, ఆస్తిక నాస్తిక
పదాలతో వారి వారి పద్ధతితో కానీ వారి జ్ఞానం అందరూ చేసుకొనవచ్చు. అది వ్యక్తిగతమైనప్పటికీ అన్ని రకాల కూరగాయలు వ్యక్తిగతంగా ఎవరి ఇష్టానుసారంగా తింట సహజము. అన్ని రకాల రూపనామాలతో ఓ రూపాన్ని ఇష్టపడతా, ఓ రూపాన్ని ఇష్టపడడం. అన్ని రూపాలు అందరూ ఇష్టపడరు. ఆహార పదార్థాలు అందరూ ఇష్టపడరు. భిన్న భిన్న రూపాలతో నామాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ సృష్టి, అదేవిధంగా పంచభూతాత్మ ఈ శరీరము, ఈ అనుభవతులు అన్నీ కూడా ఎవరి పక్షంలో వాళ్ళు చెప్పుకొని దేహ పర్యంతం జీవిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి, ఎరుక లేకుండా అంటే స్పష్టంగా సహజ ఎరుక లేకుండా, సహజ అవేర్నెస్ కాన్షియస్ లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ తెలివి లేకుండా, సహజ గమనించే సాక్షిత లక్షణం లేకుండా, సహజ భావం శబ్దం లేకుండా నేనే పదం ఉచ్చరించట, నేనే పదం స్ఫురించట లేదు. అంటే దుఃఖ స్ఫురణ చూడండి, దుఃఖం స్ఫురిస్తున్నాడు, వాడు దుఃఖంతో బాధపడుతున్నాడు, స్ఫురిస్తున్నాడు. అంటే నీకు వాడి దుఃఖం కన్నీటి ద్వారా, బాధల ద్వారా, తల చేతితో బాధకోవటం ద్వారా, ప్రకంపం ద్వారా, అంతులేని నిశ్శక్తితో కింద పడిపోవటం, ఇవన్నీ దుఃఖం చిహ్నాలు. కొన్ని పిడుచుకు చిహ్నాలు, కొన్ని మాట్లాడలేడు, నోట్లో నుంచి సొంగ కాస్తుంది, చేతుకాళ్ళు కొట్టుకుంటున్నాడు. అప్పుడు గొప్ప వేసుకోవడం వేసేది, లేకపోతే ఒక ఐరన్ తాళం చేసి చేపెడతారు, మందు మాకు త్రావసాలి. అలా కోమా స్టేజ్లోకి, అంటే మనసు లేని స్థితి, మనసు కాని స్థితి, మనసు లక్షణ పరిస్థితి లేనిది, మనసుకు అతీతంగా ఉందని భావించి ఈ అతీతం ఇది ఏదో ఉందని అని తెలుసుకోవడానికి కూడా ఎరికే కావాలి. అంటే ఎరుకతో తెలిసింది, తెలియంది, ఎరుకకి అతీతమైంది ఏదో ఉందనే భావంతో అందరూ ఉన్నారు అంటానికి ఎరుకుందిగా. ఎరుక లేకుండా లేదుగా. ఉన్న ఎరుకుని ఉన్నట్లు యథా గమనించి గుర్తించి ఊరకుండు. అప్పుడు ప్రయత్నం అప్రయత్న ప్రసక్తి ఉన్నా లేకపోయినప్పటికీ నీకు నువ్వు ప్రతిబంధకం కావు, తనకు తాను ప్రతిబంధం కాదు. నువ్వు అనుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎరుకుతో గుర్తించి గమనించింది. అందరికీ కూడా సహజ అనుభూతిలో ఉన్న ఎరుకుతో గుర్తించి గమనించడానికి సహజమే. ఇది ఒక సిద్ధాంతము, మతము, అభిప్రాయం కాదు. కానీ మీరు ఏ సిద్ధాంతాలు ఉన్నారో స్వేచ్ఛతో ఆ సిద్ధాంతాల సత్కర్మాలతో కొద్ది గొప్ప యథాశక్తానుసారంగా వారికి, సమాజానికి, తల్లిదండ్రులకి, సాటి వారికి ఓ మంచి పనులు చేస్తూ తాను బాగుంటూ భార్యపిల్లలతో, లేదా లోక సంస్థ సుఖంతో, లోకం గురించి, జనం గురించి, విశ్వం గురించి అనేక మంది అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరికీ ఆహార పానీయాలు కట్టుకోవటానికి, పట్టడానికి, ఉంటాను గూడు ఉండాలి, కష్టసుఖాలు అందరం ఉండాలి. అన్నీ చేసినప్పటికీ చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా మనకి తప్పదు. ఏ టైంలో ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి ఉత్తర క్షణమే నేనంటే ఏమిటి, నేనంటే ఏమిటి అనే విచారణ చేసి మానవుల్లో ప్రధానంగా భారతీయులు, గతంలో ఉండే మహర్షులు, ఋషిష్యులు, యోగులు, తత్వవేత్తలు అందరూ కూడా ఎవరికి వారు తెలిసిన విధంగా అంతర్గతంగా, బహిర్గతంగా, విజ్ఞానంగా, అంతర్గతంగాను తపస్సు చేసే, తపన పొంది మరల చింతన చేయగా మూలాలను వెతకబోయినా, తాను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించినా, గమనించినా, చేయగా ఒక స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అది దేహస్థితి కాదు, నిద్రాకాల మెరుగు స్థితి కాదు, పంచభూతాల స్థితి కాదు, పంచకోశాల స్థితి కాదు, సృష్టి ప్రసక్తి లేదు, శబ్ద ప్రసక్తి లేదు, భావ ప్రసక్తి లేదు, అన్నిటికీ అతీతం అంటానికి కూడా నేను అనే శబ్దం లేదు. ఆ స్థితి వ్యక్త మాత్రంగా అనుభవం ఉన్నదాన్ని అన్ని రుచమైన, అంటే ఈ స్థితులు గతులు చెప్పడానికి కూడా వీళ్ళని విధంగా ఉన్న శబ్ద ప్రయోగాలు ఎత్తకుండా, ఎరుకు పదంగానే ఏది ఎత్తకుండా, ఎరుకు లేని స్థితి, ఎరుకున్న స్థితి అంటానికి కూడా వీళ్ళని స్థితిని వారు అనుభవం ఉందాన్ని ఉన్నట్లుగానే గ్రహించి అదే సత్తు పదార్థము, అదే సత్యము, అదే చిత్తు పదార్థము, అదే ఆనంద పదార్థము, అదే మౌన పదార్థము, అదే పరిపూర్ణ పదార్థం అని వారు గుర్తించి గమని చెప్పారు. లేదా ఆ పదాలు ఎలా గుర్తిస్తావు? అనుభవం లేకుండా కడుపు నొప్పి అంటారా? కడుపు నొప్పి ఆ విధంగా ఆకాశ ఆ పదాలు, ఆ కుర్పులు, ఆ మార్గాలు, ఆ అక్షరాలు, ఆ జ్ఞానాలన్నీ విజ్ఞాన శాస్త్రం కానీ తత్వం కానీ ఏదైనప్పటికీ పూర్వీకులు చెప్పినటువంటి అడుగుదారులోనే మన ఆశ్రయిస్తే వేరే జ్ఞానంలో ఉంటూ ప్రస్తుతం ఉన్నటువంటి రాజులు లేదు ప్రభుత్వానికి అనుకూలం అంటే వాళ్ళు ఏ పద్ధతుల్లో ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఉంటాయి, రూల్స్ మీకు తెలుసు. అంటే బిల్లు కట్టడం కానీ ఇంకోటి కానీ ఇంటి ఎత్తులు ఉంటాయి కదా, పొలాలు, పంట పనులు ఇవ్వటం, వాళ్ళు ఇవ్వటం, అవన్నీ చేసుకుంటారు యథాశక్తి అనుసారంగా ఉంటూ తల్లి, తండ్రి, గురు అతిథుల్ని అందరినీ మనకి యథాశక్తి అనుసారం కలిసి ఉంచి కష్టకాలు పంచుకుంటూ నేనున్నాను ఎరుకుతో, నేనున్నాను
ఎబెనెస్ నేనున్నాను, ఎరుగుతో ఉనికితో ఉన్నాను, ఎరుగుతో చిత్త పదార్థంగా ఉన్నాను, ఎరుగుతో ఆంధ్ర పదార్థంగా ఉన్నాను, ఎరుగుతోనే మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను, ఎరుగుని గుర్తించి గమనించినంత ఎరుక పదం కూడా ఉండదు. అన్ని రుచున్న అనుభవాన్ని గుర్తుని తనకు తానే ఆ ఉనికిగా ఉన్న సత్పదార్థంని తనకు తానే ఎరుక అనే శబ్దంతో నేను ఎరుగుతూ ఉన్నాను. ఎందుకు? ఎరుగుతో ఉనికిని అవగాహన చేసుకుని ఆ ఉనికి ఎలాగుంది? సత్వచిత్తాంత స్వరూప పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉందని, పూర్ణ స్వేచ్ఛతో ఉందని గ్రహించి ఎరుక ఉండి లేకుండా దగ్ధమైన కాగితం రాసుకోవడానికి పనికిరాదు కదా. ఆ విధంగా ఒక తాడుని దగ్ధం చేస్తే ఆ ఆకారం తాడుగా ఉంటుంది, దాంతో కట్టేయగలరా? ఆ విధంగా వేయించబడే విత్తనం మొలకొస్తుందా? ఆ విధంగానే ఎరుక లేని స్థితిని ఎరుకుతాను గుర్తించి గమనించి ఊరుకుంటూ ఎరుకుతో అని అన్ని విషయమైన అనుభవంగా ఉందని అంత ముప్పు వారు చెప్పారు, నేను చెప్పినా మీరు చెప్పినా అదే. కాకపోతే నేరుగా ఎరుకుని గుర్తించి గమనించడానికి ఇన్ని విధాలుగా శ్రమపడక్కడ. కారణం ఏంటి? మరణం ఏ టైంలో వస్తుందో, మళ్ళీ మానజన్మ వస్తుందో లేదు, ఎవరు గ్యారంటీ లేదు. కానీ ఎరుకుతో గుర్తించి గమనించడం అన్నీ ఎరుకమయమే. ఎరుకుని గుర్తించి గమనించింది ఏంటి? పరిపూర్ణ మౌన సత్యం స్వరూపంగా ఉన్నానని అదే శబ్దంతో తనకు తాను వ్యక్తం చేసుకుని ఎరుగుతూ ఉంటూ దేవరంతో యథాశక్తానుసారం అందరికి కలిసి జీవితాన్ని కొనసాగించడమే చాలును అని మనందరికీ ఇది సహజమేనని, ఎరుగుతూ ఉండటం సహజమేనని, ఎరుగుని గమనించడం సహజమేనని మాత్రమే నిర్గుణం చేస్తున్న విజ్ఞప్తి ప్రతిపాదన అభివ్యక్తం చేస్తారు. ఎవరి గారి అనుభూతిలో ఉన్నదాన్ని కూడా మీరు మీ పద్ధతులు చేసుకుంటూ కూడా తనకు తానుగా ఎరుక లక్ష్యంతో ఎరుకని గ్రహించి గుర్తించి ఊరకుండండి.